నెక్స్ట్ రైతు బంధు మీద ఎవరి లెక్కలు వాళ్ళే, ఎవరి మాటలు వాళ్ళే. ఏమైంది? ఎన్ని కుట్రలు పన్నినా పథకాలు ఆగవు. 26వ తేదీ నుంచి రైతు భరోసా నిధులు. వరంగల్ జిల్లా టూర్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆయన ఎవరు ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. బండి సంజయ్, స్థానిక ఎన్నికల కోసమే భరోసా నాటకం, ఆ తర్వాత బంద్ పెట్టడం ఖాయం. కాంగ్రెస్ సర్కార్పై సంజయ్ ధ్వజం. ప్రతిపక్ష నేత పదవిని కేసీఆర్ వదులుకోవాలని సూచన. నేను అనుకోవడం ఈ రైతు బంధుని ఇంకో పథకాన్ని ఎవ్వరు బంధు పెట్టరండి, అది ఇంపాసిబుల్. అది ఏ గవర్నమెంట్ ఉన్న, ఎందుకంటే అది ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజల్లోకి వెళ్ళిపోయిన దాన్ని పార్టీలు కనుక వదిలేస్తే పార్టీలు నాశనమై, పార్టీలు ఎలక్షన్స్లో తమ ఓట్లను కోల్పోతాయి, అధికారాన్ని కోల్పోయే అవకాశం కూడా వస్తుంది. సో దాన్ని ఇంకా ఇప్పుడు రేపు బీజేపీ వచ్చినా అమలు చేయాల్సిందే, తప్పదు. రైతులకు కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం చేసిందట. రైతు భరోసా 15,000 అని చెప్పి 12,000కు కుదించడం మోసమే. మాట తప్పిన రేవంత్, రాహుల్ గాంధీలు క్షమాపణ చెప్పాలి. కేటీఆర్, అది రాదా అని ఈయన. మరి నువ్వెంత ఇచ్చినావు? నువ్వు ఇస్తా అన్న 10,000 సరిగ్గా ఏ టైంకి ఆ టైంకి ఇచ్చినావా? ఒక్కొక్కసారి రైతు బంధు 3 నెలలు 4 నెలలు ఒక్కొక్కరి ఖాతాలో ఒక్కొక్క కూడా వేసుకుంటూ వచ్చినావు. రైతుల గురించి నువ్వు చేసిన మోసం ఎవడు చేసిండు? రుణమాఫీ చేస్తేవా? 2014 నుంచి 23 దాకా నాంచి రైతుల నోట్లో మట్టి కొడుతుంది. ఇవాళ పాపం వాళ్ళు 2 లక్షలు దాటింది చాలామంది, వాళ్ళకి ఇవాళ రుణమాఫీ కాకపాయ. నువ్వు చేసిన మోసానికి వీళ్ళు హామీ ఇచ్చిర్రు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మేము చేస్తామని, ఆ పైన ఉన్నది వేయండి 2 లక్షలు చేస్తామని. ఇప్పుడు అతిగతి లేదు. అన్ని పార్టీలు రైతులను మోసం చేసే పార్టీలే. మీకు ఎవరికి చిత్తశుద్ధి ఉన్నది? సో ఎవరైనా బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు ఆయన? పార్టీల లొల్లి. 70 లక్షల మంది రైతులకు ఇప్పటికే ఉన్న 12,600 కోట్ల రైతు భరోసా బకాయిలను కూడా జనవరి 26వ తేదీన చెల్లిస్తారా? మహిళలు, నిరుద్యోగులు, అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను కూడా అదే రోజు నెరవేరుస్తారా అనే విషయాలను కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి నెల 10,000 కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. మరో 30,000 కోట్ల అప్పు కావాలని ఆర్బీఐకి ప్రతిపాదన పెట్టారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ కేసు అంటూ ప్రతి నెల ఏదో ఒక అంశంపైన ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు. గతంలో కేసీఆర్ ప్రజల దృష్టి మళ్లించారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే చేస్తోంది. కేసీఆర్ ప్రజాక్షేత్రంలో తిరగకుండా ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయినా రాలే. అలాంటప్పుడు ప్రతిపక్ష నేత పదవిని వదులుకోవాలి. వారి కుటుంబ సభ్యులకే ఇవ్వాలంటే హరీష్ రావుకి ఇవ్వచ్చు. బీసీ నేతకి ఇవ్వాల్సి వస్తే గంగుల కమలాకర్కో, తలసానికో లేదా మరో ఎమ్మెల్యేకో ఇవ్వాలి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నాయి. హైదరాబాద్లో ఒక ప్రైవేటు పిల్లల ఆసుపత్రి బిల్లులతో ప్రజలను దోపిడీ చేస్తోంది. ఇది సంజయ్ మాట్లాడుతున్నారు. నెక్స్ట్ కేటీఆర్ అంటున్నాడు, ఇప్పుడు 12,000కు రైతు భరోసా కుదించడం అంటే రైతులను మోసం చేయడమే. రైతు భరోసాపై మాట తప్పిన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి. రైతు రుణమాఫీ, రైతు బంధు కోసం కేసీఆర్ 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద 15,000 ఎందుకు ఇవ్వదో రైతులు నిలదీయాలి. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండేదని ముఖ్యమంత్రి అనడం తెలంగాణను అవమానించడమే. ఎందుకు అవమానించడం? 317 జీవో, నువ్వు వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవన్నీ పెండింగ్లో పెట్టిన తర్వాత అప్పుడు బాగాలేకపోతే నీ 10 ఏళ్ళ కాలంలో ఏం బాగుంది? ఇది ముఖ్యమంత్రి అనడం ఇంకోరు అనడం కాదు, ఉద్యోగులే అంటున్నారు. ప్రశాంతంగా మంచిగా అద్భుతంగా ఉన్న సెక్రటేరియట్ని కూలగొడితివి, దాన్ని ఎటు కాకుండా చేసి దాన్ని కమర్షియల్ బిల్డింగ్ లాగా తయారు చేస్తేవి. ఏం ఉపయోగం ఇవన్నీ? మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను విజయవంతం చేసింది ఈ ఉద్యోగులు కాదా? బాగోలేనిది ఆర్థిక పరిస్థితి కాదు, రాష్ట్ర కాంగ్రెస్ నేతల మానసిక స్థితి అని ఇట్లా ఆయన స్పీచ్ నడిచింది. మొత్తానికి రైతు బంధు మీద ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్నారు.